कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। అజ్ఞానం బను చీకటి దరుమగ రవి ప్రభలు మే పలుకులయా. అజ్ఞానం బను చీకటి దరుమగ రవి ప్రభలు మే పలుకులయా. సుజ్ఞానం బను చంద్రికయగుచు సుజ్ఞానంబను చంద్రికయగుచు సుఖశాంతులు చేకూర్చునయా. నవ్యము భవ్యము దివ్యము నీ పలుకు ఒక్కటే మాకిక చాలునయా. నవ్యము భవ్యము దివ్యము నీ పలుకు ఒక్కటే మాకిక చాలునయా. కోటి వరహాలు ధీటు జేయు కోటి వరహాలు ధీటు జేయు నీ మాట ఒక్కటే చాలునయా. నవ్యము భవ్యము దివ్యము నీ పలుకు ఒక్కటే మాకిక చాలునయా. నీటము నింగెడు నావ తెరంగున బ్రతుకే భారము తోచెనయా. నీటము నింగెడు నావ తెరంగున బ్రతుకే భారము దోచెనయా. వాటముగా చేపట్టి భవాంబుది వాటముగా చేపట్టి భవాంబుది దీటుగానే దాటించవయా. నవ్యము భవ్యము దివ్యము నీ పలుకు ఒక్కటే మాకిక చాలునయా. నవ్యము భవ్యము దివ్యము నీ పలుకు ఒక్కటే మాకిక చాలునయా. ఒక్కటే మాకిక చాలునయా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః భోక్త దుగ్ధం గీతామృతం మహత్తు. అద్వైతామృతవర్షిణి భగవద్గీతే భవద్వేషిణి పుట్టుకలను తొలగింపజేసేటువంటి భవవ్యాధి లోకంలో సాధారణంగా అందరికీ కూడా వ్యాధి పట్టి ఉన్నది. ఈ భవవ్యాధి అనేటువంటిది కారణదేహం అజ్ఞానం వల్ల ఏర్పడేటువంటిది భవవ్యాధి. ఈ వ్యాధికి ముందేమిటయా అంటే అద్వైత అమృతాన్ని సేవించటం ద్వారానే ఈ వ్యాధిని పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది అని స్వామివారు చెబుతూ ఉన్నారు. భగవద్గీత అధ్యయనం చేస్తూ ఉన్నాము. భగవద్గీత సర్వశాస్త్రముల సారమై ఉన్నటువంటిది. భగవద్గీత సర్వశాస్త్రమయీ గీత, సర్వశాస్త్రముల సారం భగవద్గీత. ఎందుకంటే మానవులు అన్నిటినీ అధ్యయనం చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే మానవుని యొక్క జీవన విధానము చాలా స్వల్పమై ఉన్నది. అధిక సమస్యలు, అధిక భారములు, అధిక దుఃఖములు, అధికమైనటువంటి మరి కార్యరంగాలలో మునిగిపోయి ఉన్నాడు. క్షణకాలం తిరిగి లేదు. అట్లాగా పరితపించేటువంటి మానవుని ఉద్ధరింపజేయటానికి సర్వేశ్వరుడే పూనుకొని సమస్త శాస్త్రాలను బాగా మధించి క్షీరసాగరంలాగా ఎట్లా క్షీరసాగరాన్ని మధించి దాని నుంచి అమృత కలశాన్ని తీసుకొచ్చారో
అట్లా స్వామివారు కూడా వేద సాగరాన్ని మధించి దాని నుంచి అమృతప్రాయమైనటువంటి అద్వైత బోధ భగవద్గీత మనకి అందించినటువంటి విధానము. కాబట్టి ఆ శ్లోకాలు మన మస్తిష్కంలో ప్రవేశించాలి. పరమాత్మ ఇచ్చినటువంటి జ్ఞానం మన మస్తిష్కంలో ప్రవేశించాలి. ఆనాడు స్వామివారు ఏ యొక్క శ్లోకాన్ని తన యొక్క శ్రీముఖము ద్వారా ఆయన వెలువరింపజేశాడో అలాంటి ఆ శ్లోకం మన యొక్క నోటి నుంచి రాగలిగితే అది కూడా మనకి పుణ్య విధానముగానే ఉంటుంది. మన మనస్సంతా కూడా భగవద్గీత మయమైపోవాలి. భగవద్గీత శ్లోకాలతో నిండిపోవాలి. భగవద్వాక్యాలతో నిండాలి. అప్పుడే మనస్సు పవిత్రమయ్యే అవకాశం అనేటువంటిది ఉంటుంది. అట్లా మన యొక్క మనస్సు అనేటువంటి మందిరం భగవన్ మందిరంగా, జ్ఞాన మందిరముగా కావాల్సి ఉంటుందనే విషయం మీద యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాతో ధనంజయ బుద్ధౌ శరణం అన్విచ్ఛ కృపణాః ఫలహేతవః కృపణాః ఫలహేతవః బుద్ధౌ శరణం అన్విచ్ఛ. అర్జున, బుద్ధిని శరణవేడు, అన్విచ్ఛ కోరుకొనుము, శరణవేడు అని చెప్పి అంటూ ఉన్నాడు. కృపణాః ఫలహేతవః అనగా కృపణులు ఫలహేతవః ఫలములను కోరుటయందే వారు ఉన్నటువంటి వారుగా ఉన్నటువంటి వారిని కృపణులు అని చెప్పని ఇక్కడ స్వామివారు చెప్పుకొస్తున్నటువంటి మాట. కృపణులు అనేటువంటి వారు ఏంటంటే లోభబుద్ధి కలిగి ఉన్నటువంటి వారిని కృపణులు అని చెప్పని అంటారు. తాను తినక పక్కవాడికి పెట్టకుండా దాచిపెట్టి పోతారు వాళ్ళు. పూర్వకాలంలో అయితే భూముల్లో పాతి పెట్టేవారు, అట్లనే ఇండ్ల యొక్క గోడల్లో పెట్టేవాళ్ళు, ఇంకా ఇంటి పైకప్పులలో పెట్టేవారు. ఇట్లా ఏదో రకంగా వాళ్ళు దాచిపెట్టి ఎవరికి చెప్పకుండా, తాను తినకుండా పక్కవాడికి పెట్టకుండా వెళ్ళిపోయేటువంటి వారిని కృపణులుగా చెప్పుకొచ్చేమాట. కృపణాః ఫలహేతవః. ఒకడు ఐశ్వర్యవంతా సంపాదించాడు, బిడ్డలకు ఇచ్చినట్లయితే వీళ్ళు ఏం చేస్తారో అనేటువంటి భావనతో ఆయన ఏం చేశాడంటే ఒక నిధంతా కూడా నిశ్శబ్దం చేశాడు. లెటర్ రాశాడు. ఏడు లెటర్ అని చెప్పనంటే దేవస్థానం గోపురం అనేటువంటి దాని మీద నిదంతా కూడా నేను భద్రపరిచాను అని లెటర్ రాశాడు. గోపురం మీద నిదంతా కూడా భద్రపరిచాను, ఫలానా సమయంలో చూడవచ్చు. లెటర్ రాసిపోయాడు. ఏం అర్థం కాల పరిస్థితి. ఇక ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకుని అప్పుల పాలైపోయి దరిద్రంతో బాధపడుతూ చివరికి భిక్షాటన చేసి బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందరూ కూడా ప్రకారంగా రోజువారీగా భిక్షాటన చేయటం, భోంచేయటం, ఆ గృహం నందు నివాసముగా ఉండటం జరుగుతుందన్నమాట. కొద్ది కాలం అయిన తర్వాత మరొక మహానుభావుడు యతించాడు. దరిద్రాన్ని చూశాడు. ఎంతో దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నారు. ఒకప్పుడు ఎంతో గొప్పగా జీవించినటువంటి వారు. అలాంటి వీరు ఈనాడు ఎంత దరిద్రంతో జీవించటం లాంటి చూసి జాలిపడి, మీ తండ్రి గారు గొప్ప ఆస్తిపరుడు కదా, అది ధనమంతా ఏం చేశారు, ఎక్కడికో పోయింది అని చెప్పి అడిగితే వాళ్ళు ఆ సాధువుకు ఒక లెటర్ చూపించారు. ఆ కాగితం చూపించారు, మరణ వాంగ్మూలం చూపిస్తే ఆ దేవస్థానం శిఖరాగ్రమునందు పెట్టాను, నిజంతా కూడా పెట్టాను అని చెప్పాను. శిఖరాగ్రంలో పెట్టేది ఏంటి, ఏం అర్థం కాల. పలానా సమయంలో కనుక చూసినట్లయితే మీకు కనబడుతుందని చెప్పాను అన్నాడు. అది ఆ మహాత్మునికి చక్కగా ఆ విషయం అంతా దోదకమైంది. ఇక ఆ పూట మరి ఆ సమయం అనేటువంటిది చూశాడు. సాయంత్రం 4 గంటలకు అని చెప్పని దాంట్లో రాసి ఉంది కదా. ఆ ప్రకారంగా చూస్తే
ఆ గోపురం యొక్క నీడ కరెక్ట్గా వచ్చి వారి యొక్క గృహం యొక్క నెట్టింట్లో పడింది. అది గమనించినటువంటి ఆ సాధువు ఆ నెట్టింట్లలో తవ్వకాలు చేయిస్తే మరి అతని ఇంట్లోనే ఆ నిధులన్నీ కూడా బయటపడ్డాయి అన్నమాట. రోజు వీళ్ళు బిచాడం చేసేవాళ్ళు, ఆడే పడుకునేవాళ్ళు. నిధి ఏమో కింద ఉన్నది, తెలిసి సావదు. కాబట్టి ప్రకారంగా సాధువు గారు అది గమనించి మరి ఆ ప్రకారంగా నిధిని వెలికి తీశారు. అంతటితో అందరూ కూడా చక్కగా హాయిగా జీవనం చేసుకున్నట్లుగా చెప్పే కథ. కృపణాహ ఫలహేతవ, కృపణులుగా ఉన్నటువంటి వారు తాము తినగా పక్కవాడికి పెట్టకుండా దాచిపెట్టి పోయేటువంటి వారిని కృపణులు అనేటువంటిదిగా చెప్తారు. ఆయనే పిషనారి అని కూడా అన్నారు, లోభి అన్నారు. ఇలాంటివన్నీ గుణాలు కలిగి ఉన్నటువంటి వారిని కృపణులు అంటారు. కృపణాహ ఫలహేతవ, కృపణులై ఉన్నటువంటి వారు ఫలమును హేతువుగా కలిగి ఉన్నటువంటి వారిని కృపణులు అని చెప్పని అన్నారు. ఇది వ్యావహారికముగా చెప్పేటువంటి అంశములో కృపణ అనే పదాన్ని వాడతారు. భగవద్గీత అర్జునుడు తన యొక్క పశ్చాత్తాపడ్డట్టు సందర్భంలో కూడా మరి కార్పణ్య దోష అపహత స్వభావ పృచ్ఛామిత్వం ధర్మ సమ్మూఢ చేత అని చెప్పనే విధానంలో కార్పణ్య దోష, దాని కృపణత్వ దోషమే కార్పణ్యము అంటారు. కృపణత్వ సంబంధాన్నే కార్పణ్యము అని చెప్పని అంటారు. ఆయన ముందుగానే ఒప్పుకున్నాడు, కార్పణ్య దోష అపహత స్వభావ. ఈ కార్పణ్య దోషం వల్ల, కృపణత్వ దోషం వల్ల నా యొక్క స్వభావం అపహరింపబడింది అన్నాడు. పృచ్ఛామిత్వం ధర్మ సమ్మూఢ చేత, కనుక నేను ఈ ధర్మం యొక్క విషయంలో సమ్ముడుని ఉన్నాను, నేను శరణ వేడుతూ ఉన్నాను. కనుక నన్ను కాపాడవలసింది, నా జ్ఞానబోధ చేయవలసింది. ఏతో శ్రేయ, ఏ మార్గంలో పోతే శ్రేయస్సు ఏర్పడుతుందో అలాంటి యొక్క మార్గాన్ని నాకు తెలియజేయమని చెప్పని శిష్యస్తేహం సాధ్యమాం త్వాం ప్రపన్, నీకు శిష్యుడనై శరణ వేడుతున్నాను అని చెప్పని అంటూ అక్కడ కూడా ఆయన గారు, నేను కృపణత్వంతో కొట్టబడ్డాను, నా స్వభావం చెడిపోయింది, ధర్మ విషయంలో మూఢుడనయ్యాను అని కూడా ఆయన ఒప్పుకున్నాడు అక్కడ. కనుక ఈ విధంగా చూసినట్లయితే మరి పారమార్థికముగా దీనికి ఉన్న అంశం ఒకటి ఉంటుంది, వ్యావహారికముగా ఉన్నటువంటి అంశము ఉంటుంది. వ్యావహారికముగా ఉన్న అంశం మనం చెప్పుకున్నాం ఎక్కడ కృపణులు అని చెప్పనంటే ఆ లోభబుద్ధితో ఉండేటువంటి వారు, పిషనారిగా ఉండే విధానం అంతా కూడా కృపణత్వ విధానముగా అది వ్యవహార దశలో చెప్పేటువంటి అంశం అయితే, కార్పణ్య దోష అపహత స్వభావ, కృపణత్వ దోషముతో నేను కొట్టబడ్డాను, నా బుద్ధి మందగించింది, నేను సత్యాసత్యాలను గుర్తించలేకుండా ఉన్నాను, శ్రేయస్సు అశ్రేయస్సులు గుర్తించలేకుండా ఉన్నాను. ఎత్తు శ్రేయ, ఏ మార్గంలో పోతే నాకు మోక్షం కలుగుతుందో, నాకు ఆ మోక్ష విషయముగా మరి నాకు ఆ విషయం చెప్పాలని చెప్పని అర్జునుడు కోరిన సందర్భం. మొట్టమొదటిగా జ్ఞానబోధ ఆరంభం కావటానికి గల మూల శ్లోకం ఇదే, శరణాగతి భావన. ఈ శరణాగతి పొందటం కోసంగానే మరి పరమాత్మ కూడా జ్ఞానబోధ చేయటానికి ఆయన సిద్ధపడ్డటువంటి విధానం. వాళ్ళు పరివర్తన రాకుండా ఉంటే ఏమి చెప్పే అవకాశాలు లేవు. ఎదుటి వాడిలో పరివర్తన రావాలి, మార్పు స్వతసిద్ధంగా రావాలి. మనం చెప్తే వచ్చే మార్పు వేరు, వాడికి కలిగేటువంటి మార్పు వేరు అన్నమాట. కనుక మనం చెప్పినప్పుడు మారతాడు, మళ్ళీ యథావిధిగా మళ్ళీ మామూలుగా అయిపోతాడు, ఆ విషయం వేరు. కానీ వ్యక్తిలో ఒక అవగాహన కలిగి తను పరిపూర్ణముగా వాళ్ళలోనే ఒక మార్పు అనేది సహజసిద్ధముగా రాగలిగితే అది స్థిరముగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల భగవానుడు కూడా చాలాసేపు అక్కడ వేసి ఉన్నాడు. ప్రథమాధ్యాయం అంతా స్వామివారు ఎలాంటి పలుకు లేకుండా, మాట లేకుండా ఆయన గమ్మును కూర్చున్నాడు. ఏం చేసే అవకాశాలు లేవు. వాటిలో మార్పు రావాలి కదా, మార్పు వస్తే కదా ఏదైనా చేసేది. మార్పు రాకుండా ఏం చెప్పినా ఏం చేసినా వాడు ఒప్పుకోడు, ఎదురు తిరుగుతాడు. ఇలాంటివి ఉంటాయి. కాబట్టి మరి సాక్షాత్ భగవంతుడై ఉన్నా కూడా ఆయన ఏమి కూడా మాట్లాడే అవకాశాలు కనపడలా. ప్రథమాధ్యాయంలో చూస్తే ఏం మాట్లాడే అవకాశాలు కనపడలేదు. రెండో అధ్యాయం ఆరంభం కాగానే కొంచెం స్వామివారికి కూడా
కోపం వచ్చింది. ఏమిరా నీకు అసలు మాత్రం బుద్ధి లేదా, జ్ఞానం లేదా అని చెప్పి అన్నట్లుగా క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వయోపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. క్లైభ్యం మాస్మగమః పార్థ అని చెప్పినట్టు కొంచెం ఘాటుగానే పరమాత్మ మందలిచ్చాడు. వాడి యొక్క ప్రలాపాలకి పరమాత్మకు కూడా కొంచెం కోపం కలిగింది. అందువల్ల దొంగ క్లైభ్యం మాస్మగమః, పొందమాక, క్లేబత్వమును పొందమాక, నపుంసకత్వాన్ని పొందమాక, అధైర్యాన్ని పొందమాక అని చెప్పినట్టు కొంచెం హెచ్చరిక చేసిన విధానం. క్షుద్రం హృదయ దౌర్బల్యమును పొంది మాట్లాడుతూ ఉన్నావు, కొంచెం చూసుకుని మాట్లాడు అన్నట్లుగా అక్కడ పరమాత్మ కొంచెం మందలింపులు లాంటివి జరిగినాయి. ఆ మందలింపులు అయిన తర్వాత కూడా మళ్ళా ఆరంభం చేశాడు తన ఆవేదనను, వేదనను మాటల రూపకంగా దుఃఖాన్ని మళ్ళీ ఆరంభం చేసి చేయటంతో పరమాత్మ కూడా మళ్ళీ ఆగిపోయాడు. ఏం మాట్లాడే అవకాశం కుదరలా. ఇక ఆ తర్వాత చివరికి వాడు విషయం గ్రహించుకున్నాడు, మనం చేస్తున్న పని మంచిదే కాదేమో, మనం చెప్పేటువంటి యొక్క మాటల్లో వాస్తవం లేదేమో, కనుక జగన్నాథుడు పరమాత్మ ఎదురుగా ఉన్నాడు, ఆయన దగ్గరే మనం వింటే పోతుంది కదా, మనం మాట్లాడటం ఎందుకు ఆయన కూర్చోబెట్టి అనేటువంటి విధానములో వాడిలో ఒక మార్పు ఏర్పడింది. అర్జునుడిలో ఏర్పడి ఇక ధనస్సును పక్కన పెట్టేసి రథాన్ని దిగి సాష్టాంగ నమస్కారం పడ్డాడు. మరి పడాలి, సాక్షాంగ నమస్కారం పడితేనే అప్పుడు వాళ్లకు మరి అనుగ్రహం కలిగే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆ ప్రకారంగా అర్జునుడు కార్పణ్య దోష, నేను ఎంతవరకు నా యొక్క స్వభావం కృపణత్వ దోషముతో కొట్టబడింది కృష్ణ, కనుక నాకు ధర్మాలు తెలియకుండా ఉన్నది, నాపై అనుగ్రహముతో ఏ మార్గంలో పోతే నాకు శ్రేయస్సు ఏర్పడుతుందో ఆ మార్గాన్ని నాకు ప్రబోధించవలసింది. శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం, నేను శిష్యుడను, నన్ను శాసించు, ఆజ్ఞాపించు అన్న విధానముగా ఆ మార్పు అనేటువంటిది వాడిలో రావటంతో అప్పుడు పరమాత్మ మరి జ్ఞానబోధను చేయటం అనేది ఆరంభమవుతుంది మనకు భగవద్గీతలో. కనుక ఇక్కడ కృపణత్వం అనేటువంటి మాటకు చెప్పినటువంటిది ఏంటంటే కృపణహతు అజితేంద్రియ అని కూడా చెప్పుకొచ్చారు. కృపణహతు కృపణస్త్వదిచేంద్రియ, కృపణహతు అజితేంద్రియ, జిత ఇంద్రియ, ఇంద్రియములను జయించకపోవటమే కృపణత్వము అనేది కూడా ఒక సూత్రం చెప్పుకొచ్చారు. కృపణహతు అజితేంద్రియ, కనుక ఇంద్రియములు అనబడేటువంటివి బలత్కారముగా జీవులను లాక్కుపోతూ ఉన్నటువంటి విధానం కాబట్టి కనుక వాటికి లోబడి ఉన్నటువంటి విధానాన్ని కృపణత్వముగా చెప్పినటువంటి మాట ఒకటి ఉన్నది. దాన్నే మనకి బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కి కూడా ఈ విషయాన్ని గురించి ప్రస్తావించారు. అనగా గార్గి అనగా మరి జనక గార్గి సంవాదములో ఆయన కృపణత్వాన్ని గురించి చెప్పుకొచ్చినటువంటి యొక్క అంశము. యో వా ఏతత్ అక్షరం గార్గి అవిదత్వాత్తు అస్మాత్తు లోకాత్తు ప్రైతి సహా కృపణః అన్నారు. యహవా ఏతత్తు అక్షరం గార్గి, ఏతత్తు అక్షరమును గార్గి అవిదత్వాత్ తెలుసుకోకపోవటం అనేది ఉన్నదే, తెలుసుకోకపోవటం అక్షర పరబ్రహ్మతత్వంను తెలుసుకోకుండా ఉన్నటువంటి దానిని అస్మాత్ లోకాత్ ప్రైతి సహ కృపణః, అస్మాత్ ఈ లోకాత్ లోకము నుండి ప్రైతి శరీరమును వదిలి దేహాన్ని వదిలి ప్రయాణం చేసేటువంటి వాడు సహా కృపణః అన్నారు. ఎవరైతే ఈ లోకంలో జనించిన తర్వాత ఆత్మ యొక్క అనుభవాన్ని పొందకుండగా, ఆత్మ యొక్క స్వరూపానుభవాన్ని పొందకుండగా, అవిదత్వాత్ తెలుసుకోకుండగా, అస్మాత్ లోకాత్ ప్రైతి ఈ లోకము నుంచి దేహాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగా పోయిన వాళ్ళంతా కూడా కృపణులు అనేదిగా ఆయన నిర్వచనం చేశారు యాజ్ఞవల్కి బృహదారణ్యకోపనిషత్తులో. అది అలాంటి వారిని కృపణులు అని చెప్పి అన్నారు. ఆత్మజ్ఞానమును పొందకుండగా శరీరమును సాలించి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉన్నదే, అలాంటి వాళ్ళందరూ కూడా
కృపణులు అన్నారు. కనుక స్వరూప అనుభవాన్ని పొందటము అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా రావాలి. మానవ జన్మ అనేటువంటిదే ఆత్మానుభవాన్ని పొందటానికి వచ్చినటువంటి యొక్క జన్మ, స్వరూప అనుభవాన్ని పొందటానికి వచ్చినటువంటి జన్మ, ఎంతో ఇలువలతో చేరి ఉన్నటువంటి జన్మ. సర్వేశ్వరుడు ఎంతో మనసు పెట్టి మానవుని యొక్క విధానాలని ఆయన గారు సృష్టించాడు. ఇతర జీవులు అనేటువంటి ఎన్నో ఉన్నా కానీ ప్రత్యేకంగా సర్వేశ్వరుడు అనేకమైనటువంటి అద్భుతాలను పెట్టి మానవ తనువుని స్వామివారు నిర్మించినటువంటి విధానము. కనుక అలాంటి యొక్క అద్భుతమై ఉన్నటువంటి దుర్లభం మానుషం దేహం అని కూడా చెప్పారు. దుర్లభమై ఉన్నటువంటిది మానవ జన్మ, మానుష దేహము అని చెప్పని. అలాంటి ఆ శరీరాన్ని సర్వేశ్వరుడు ఇచ్చినటువంటి శరీరాన్ని సరైనటువంటి విధానాలుగా దానిని మనం వాడుకోవాల్సి ఉంటుంది. మానవుడు కూడా మరి మనిషి యొక్క ఆకారాన్ని చూసి వాడు కూడా అనుకున్నాడు, మనము నిర్మాణం చేద్దాము, సర్వేశ్వరుడు చేశాడు కదా చక్కటి ఆకారంగా, అలాంటి విధానంగా మనం చేయలేకపోతామా అని చెప్పని మనిషి ప్రయత్నం చేశాడు. అట్లా మరి ఆ సర్వేశ్వరుడు యొక్క ఆకృతిగా తయారు చేశాడో అదే ఆకృతి విధానములో మానవుడు కూడా తయారు చేశాడు. ఏమి 2 కాళ్ళు, 2 చేతులు, ఒక తల, ముక్కు, నోరు, కన్నులు, ఈ ప్రకారంగా అన్నీ కూడా తయారు చేసి దానికి రోబో అనే పేరు పెట్టాడు. చూసినట్లయితే అది అచ్చం మనిషిలాగానే ఉంటుంది. మనిషికి ఎట్లయితే కాళ్ళు, చేతులు, ఏళ్ళు, తల, ముక్కు, నోరు ఇవన్నీ ఉంటాయో మరి అవన్నిటినీ కూడా వాడు చక్కగా తయారు చేసినటువంటి విధానం. మనిషిలాగానే అన్ని పనులు చేస్తుంది. నువ్వు అడిగిన దానికి సమాధానం చెబుతుంది. ఏమి సమాధానం చెబుతుంది? నువ్వు చెప్పిన పనులలో కూడా చేస్తుంది. చాలా దేశాలలో కూడా ఈ రోబోలు లాంటివి వచ్చేసాయి. పని మనుషులు దొరకటం లేదు. పైగా డబ్బులు కూడా ఎక్కువైపోతున్నాయి వాళ్ళకి. అందుచేత ఏం చేశారంటే ఇంట్లో అంట్లు తోమటానికి, ఇల్లు చిమ్మటానికి, బట్టలు ఉతకటానికి, వాకిట్లో ఉన్న చెట్లకు నీళ్లు పోయటానికి ఎన్ని పని వాళ్ళు చేసే పనులు కాబట్టి దానికి ఆ ప్రోగ్రాం ఇచ్చేస్తారు. ఇచ్చేయటంతో ఉదయం లేచిన కాడి నుంచి పడుకోబోయేదాకా రోబో కూడా పడుకోబోయేదాకా అది ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటుంది. చిమ్ముతుంది, అంట్లు తోముతుంది, వంట చేస్తుంది, ఆ చెట్లకు నీళ్లు పడుతుంది, బట్టలు ఉదుకుతుంది, ఆరేస్తుంది, మడత పెడుతుంది, బీరువాలో పెడుతుంది. మనిషి ఎట్లా చేస్తాడో ఆ విధంగా చేసే విధానముగా దాని ప్రోగ్రాం అంతా కూడా మానవుడు చక్కగా పెట్టేశాడు. అట్లాగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి అన్నమాట. కానీ ఎంత చేసినా కానీ మానవునిలో ఉన్నటువంటి విలువలు మీకు ఆ యొక్క రోబోలో ఏమొస్తాయి చెప్పండి? మనిషిలో ఉన్నటువంటి హృదయం కానీ, మనసు కానీ, బుద్ధి కానీ, తెలివి కానీ, సంతోషము కానీ, ఆహ్లాదం కానీ, ఆనందం కానీ, ఉప్పొంగటం కానీ, దుఃఖం వస్తే అడవటం కానీ, సంతోషం వస్తే నవ్వటం కానీ, ఈ విధముగా ఉన్నటువంటివన్నీ కూడా చేయాలంటే మానవుడికి సాధ్యం కాని వ్యవహారం. రోబో ఆకారం సృష్టించినా కానీ దానికి సంతోషము, దానికి దుఃఖము, దానికి ఆనందము, దానికి విలాసము, దానికి ఉత్సాహము, దానికి ఇలాంటివన్నీ కూడా కలిగేటువంటి పారవశ్యం లాంటి గుణాలు వచ్చేట్లుగా చేయాలంటే అది వానికి సాధ్యమయ్యే పని కూడా కాదు. ఇంకా పైగా లోన ఉన్నటువంటి గుణాలు, దైవీ సంపత్తి గుణాలు ఎన్నో ఉన్నాయి దేహంలో. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం, దమశ్చ, యజ్ఞశ్చ, స్వాధ్యాయస్తప, ఆర్జవం, అహింస, సత్యం, అక్రోధ, త్యాగ, శాంతి, అపైశ్వరం, దయా, భూతేషు అలోలత్వం, ఆర్దవం, హ్రీహి, అచాపలం, తేజ, క్షమ, ధృతి, శౌషం, అద్రోహో, నాతిమానత్ భవంతు సంపదం దైవి అన్నారు కదా. ఇలాగా ఇవన్నీ కూడా మరి ఆ రోబోలు నిర్మాణం చేయాలంటే వీడి వల్ల అవుతుందని చెప్పండి? వీడి వల్ల అవుతుందా? అయ్యే అవకాశాలు లేవు, ఏమి చేసే అవకాశాలు లేవు. మరి ఆ ప్రకారంగా మానవుడు మరి చక్కగా జీవన విధానాన్ని సంతోషంగా గడుపుతూ ఉన్నాడు, ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు, ఇతరులకు ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు, సంతోషాన్ని పంచుతూ ఉన్నాడు, సహాయపడుతూ ఉన్నాడు. తర్వాత తన యొక్క వంశాన్ని నిలబెట్టుకోవడానికి సంతతిని కూడా ఉత్పత్తి చేసుకుంటూ ఉన్నాడు. ఈ ప్రకారంగా మరి ప్రజాతంత్రం నా వ్యవచ్చేసి అని మనకు తైత్రీయం చెప్పినట్లుగా, వేదం చెప్పినట్లుగా ప్రజాతంత్రం అనగా తన తర్వాత వంశం అనేది ఉండాలి. తన తర్వాత 10 మంది బిడ్డలుని వాడు ఉత్పత్తి చేసి
విధంగా తన యొక్క రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటూ ఉన్నాడు. అది ప్రజాతంత్రం నా వ్యవచ్ఛేసి, దాన్ని విచ్ఛిన్నం చేయమాక అని వేదం చెప్పినట్లుగా అతడు గృహస్థుడై మరి చక్కగా తన యొక్క సంతతిని అభివృద్ధి చేసి కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, ముద్దు మనవళ్ళు, ఇంకా తర్వాత మనవాళ్ళు, మనవాళ్ళు, ఇంకా ఆయువు భగవంతుడు ఇవ్వాలే కానీ ఇంకా 10 తరాల వరకు కూడా ఉండాలనేటువంటి అపేక్ష చాలామందిలో కూడా ఉంటుంది. కానీ సర్వేశ్వరుడు పరిమితం పెట్టి పారేశాడు. అయ్యా కొడుకు, మనవడు ఒకవేళ ఉంటే ముద్దు మనవడు దాకా ఉంటావేమో, తర్వాత మాత్రం ఉండే అవకాశాలు లేవు అని చెప్పేది శాసనం పెట్టి పారేశాడు. ఇలాంటి విధానంగా ఒక అద్భుతమైనటువంటి నిర్మాణ విధానాన్ని సర్వేశ్వరుడు చేసిన దానికి మనం ఎంతగానో సంతోషపడాల్సి ఉంటుంది. అట్లాగా చేసి అద్భుతమైనటువంటి నిర్మాణం చేసి నీకు మంచి జన్మను ప్రసాదించాడు. ఇలువలతో కూడిన జన్మ. ఎంత మనం పెట్టినా కానీ ఒకవేళ దేహం పోయిన తర్వాత ఎవరైనా దేహం మళ్ళీ తయారు చేసి ఇచ్చేవాళ్ళు ఎవరైనా కంపెనీలు ముందుకు వచ్చాయా? మీ ఇంట్లో కారు పోయింది, చెడిపోయింది, ఇంకో కారు కొనుక్కుంటావు. స్కూటర్ పోయింది, ఇంకో స్కూటర్ కొనుక్కుంటావు. ఇంకేదైనా వాషింగ్ మిషన్ పోయింది, ఇంకోటి కొనుక్కుంటావు. ఇంకేదైనా ఏసీ పోయింది, ఇంకోటి కొనుక్కుంటావు. టీవీ పోయింది, ఇంకోటి కొనుక్కుంటావు. అట్లా ఈ దేహం పోతే ఇంకో దేహాన్ని కొనుక్కునే పరిస్థితులు ఏమన్నా వచ్చాయా అని చెప్పారంటే కూడా అది ఇంకా అలాంటి ప్రక్రియలు ఇంకా రాలేదు. ముందే వస్తాయేమో, మనం ఆనాడు మనం ఉండం కూడా తెలియదు. కాబట్టి ఆ ప్రకారంగా మరి ఆ దేహాలు తయారు చేస్తే మనం ఈ దేహం నుంచి మళ్ళీ ఆ దేహంలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట. అది భగవంతుడు చేస్తూ ఉన్నాడు. ఈ దేహం నుంచి తప్పించి ఇంకొక దేహంలో ప్రవేశింపజేసే విధానం సర్వేశ్వరుడైతే ప్రస్తుతాన్ని పెట్టుకున్నాడు. అలాంటి ఆ ప్రక్రియనే మానవుడు కూడా ఏమన్నా ముందుకు వచ్చి మీకు ఎలాంటి యొక్క శ్రమ అవసరం లేదు, గర్భశోకం అవసరం లేదు, నవమాసాలు అవసరం లేదు, ఇలా గర్భంలో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పని ఈ దేహం నుంచి తీసి ఈ జీవుణ్ణి వేరే దేహంలో సెట్ చేసే విధానంగా ఏమన్నా యంత్రాలు సైన్స్ వైజ్ఞానికాలు డెవలప్ అయి వచ్చిన పూట ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ ఇంతవరకు మాత్రం అలాంటి ప్రక్రియ విధానం లేదు. ఇక ముందు కూడా వస్తుందనేటువంటి యొక్క నమ్మకాలు కూడా ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సర్వేశ్వరునికి మాత్రమే సాధ్యమయ్యే పని తప్ప మనం ఏదన్నా దేహాలు కంపెనీ తయారు చేస్తే ఈ దేహం నుంచి బదిలీ అయ్యి ఆ దేహంలో మనం పోయి కూర్చునే విధానంగా అనేటువంటిది ఇంకా ప్రక్రియ అనేది లేదు. ఒకవేళ మనం ఉన్న గృహం కొంచెం పాడుపడ్డట్లయితే, బాగా లేకపోయినట్లయితే మంచి గృహ నిర్మాణం చేసుకుని మనం ఆ గృహంలోకి మళ్ళా గృహ ప్రవేశముగా చేసుకుని చక్కగా హాయిగా సంతోషంగా ఉండే విధానం లోకంలో చూస్తూ ఉన్నాం. పాతకాలంలో అప్పుడెప్పుడో సరైనటువంటి యొక్క ఆస్తులు లేకపోవడం కారణంగా చిన్న గృహాలు నిర్మాణం చేసుకుని ఆ గృహంలోనే అణిగిమణిగి సర్దుబాటు చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కాలం వనరులు పెరిగాయి, డబ్బులు పెరిగాయి, బాగా ఆస్తులు పెరిగాయి. అలా పెరిగిన తర్వాత పెద్ద బిల్డింగ్ నిర్మాణం చేసుకుంటున్నారు, మంచిగా మార్పులు వేసుకుంటున్నారు, ఏసీలు పెట్టుకుంటున్నారు. అద్భుతమైనటువంటి యొక్క నిర్మాణ విధానం అంతా కూడా చేసుకుని మీ పాత గృహం వదిలిపెట్టి కొత్త గృహంలోకి అడుగుపెట్టి దాంట్లో విలాసవంతంగా జీవించే విధానం చూస్తూ ఉన్నాం లోకంలో. అట్లాగా ఈ పాత దేహం నుంచి మనం ఖాళీ చేసి కొత్త దేహం ఒకటి తయారు చేసుకొని ఆ దేహంలోకి పోయేటువంటి యొక్క విధానాలు లాంటివి ఏమన్నా ఉన్నాయా అంటే ప్రస్తుతానికి మాత్రము లేదు. అలాంటి విధానం కనుక వస్తే ఎవడు ఊరుకోడేక, వృద్ధాప్యం దాకా ఎవడు ఉండడు. ఎవరం పోతుందని చెప్పి అనగానే ఎమ్మటే మళ్ళా ఆ దేహం కొనుక్కొని ఆ దేహంలోకి వెళ్ళిపోతాడు, ఉండిపోతాడు. అప్పని ఇక ఏం రాలేదనుకోండి. అందుచేత భగవంతుడు ఇచ్చాడు ఒక అంశాన్ని, దానిని ఏదన్నా ఇలువలు తెలుసుకుని దాన్ని కనుక మంచిగా జీవించగలిగితే ఇటు భౌతికముగా తృప్తికరంగా జీవితాన్ని జీవించి సంతోషంగా అందరికి టాటా చెప్పి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అటు ఆధ్యాత్మికాన్ని జీవించాలి, ఇటు భౌతికాన్ని జీవించాలి. రెండు ఉండాలి. రెండు ఉంటేనే జీవితాన్ని పరిపూర్ణత. ఒక బండి నడవాలని చెప్పానంటే 2 చక్రాలు ఉండాలి, 2 ఎడ్లు ఉండాలి. అట్లాగా మానవుడు భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క జీవితాన్ని ఇటు భౌతిక విధానంగా కూడా జీవించే విధానం ఉండాలి. ఈ భౌతిక విధానం కనుక జీవించకుండగా దాన్ని దుర్భరప్రాయం చేసుకుని కేవలం ఆధ్యాత్మికం అనేటువంటి విధానంగా కనుక పోయినట్లయితే ఇది పరిపూర్తిని పొందకుండా ఉన్నటువంటి వాళ్ళల్లో కొంత మానసిక బాధ, మానసిక వేదన కలిగే అవకాశం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కృష్ణ పరమాత్మ కూడా మనకి 2 వైపులా ఆయన చూపిస్తూ ఉన్నాడు.
రెండు జీవితాలు అనగా భౌతికముగా ఉన్న జీవితము, పారమార్థికముగా ఉన్న జీవితము రెండు మనకు కనబడతాయి. కృష్ణ పరమాత్మ యొక్క అవతారములో ఆ రెండు మనం చూడవచ్చు. కాబట్టి ఆ ప్రకారముగా ఆయన జీవన విధానం అంతా కూడా విలాసవంతముగా ఎంతో చక్కగా మరి స్వామివారి జీవన విధానం ఆయన అలాంటి విధానంగా జీవించే మన భగవద్గీతను కూడా బోధించాడు. అన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపో అనేదిగా భగవద్గీత ఏం చెప్పటం లేదు. అన్నింట్లలో ఉంటూనే ఆ గుణాలకు లోబడకుండా జీవితాన్ని జీవించనే మాట ఆయన చెబుతూ ఉన్నాడు. రాగద్వేష వియుక్తై తు విషయాన్నింద్రియై శరన్ ఆత్మవశ్యై విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. రాగద్వేష వియుక్తై తు అనగా రాగము ద్వేషాలు పెంచుకోమాక, రాగభావం పెట్టుకోమాక, ద్వేషభావం పెట్టుకోమాక. రెండు కూడా నిన్ను బంధించేవిగా ఉన్నాయి, నిన్ను సుఖశాంతులకు దూరం చేసేటువంటివిగా ఉన్నాయి. కనుక రాగము ద్వేషం అవసరం లేదని స్వామి చెప్పే మాట. ఇంద్రియస్య అర్ధే రాగద్వేష వ్యవస్థితౌ తయోః వశం న ఆగచ్చేత్ తౌ హి అస్య పరిపంతినౌ ఇంద్రియస్య అర్ధే. అనగా ఇంద్రియాలకు ఏవైతే అర్థములుగా విషయాలుగా ఉన్నాయో, శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఎదురుగా ఉన్నాయి. ప్రపంచం అంతా కూడా ఈ గుణాలతోనే విషయాలతో నిండి ఉన్నాయన్నమాట. ఆ ప్రకారము మనం పంచేంద్రియాలతో సంబంధం పడి బయట ఉన్నటువంటి యొక్క విషయాలని ఆస్వాదించే విధానముగా ఉన్నాము. అందువల్ల ఆ విషయంలో స్వామివారు చెప్పేది ఏంటంటే రాగద్వేష వియుక్తై తు విషయాన్ ఇంద్రియై చరన్. ఇంద్రియములతో విషయములను చరణ్ అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రసాదం అధిగచ్చతి, వాళ్ళు ఆత్మానందాన్ని పొందేటువంటి వాళ్ళుగానే ఉంటారు అనే దానికి కృష్ణ పరమాత్మయే, దానికి సాక్షాత్ పరమాత్మయే ఉదాహరణ. ఆయన లాంటి యొక్క రాగభావాలు ద్వేషభావాలు లేకుండా సమస్త సుఖాలు సమస్త వ్యవహారములను ఆయన చేశాడు. రాజకీయ వ్యవహారం చేశాడు, భక్తులకు భక్తుడుగా, గురువులకు శిష్యుడుగా, తల్లిదండ్రులకు బిడ్డగా, భార్యలకు భర్తగా, సకులకు స్నేహితుడుగా, మరి భక్తులకు భగవంతుడుగా, జ్ఞానులకు సర్వేశ్వరుడుగా, జగద్గురువుగా అన్ని కోణాలలో ఆయన రూపం మనం చూడవచ్చు. అందువల్ల ఆయన్ని పరిపూర్ణావతారం అని కూడా అన్నారు. కృష్ణ పరమాత్మ అంశాన్ని పరిపూర్ణావతారముగా అన్నారు. ఎందుకంటే మనం చూస్తాం కదా, గోవులు కాసేటప్పుడు ఆ సకులు స్నేహితులందరూ కూడా సద్ది మూటలు పట్టుకొస్తే అవన్నీ కూడా ఒక ఇస్తరలో మొత్తం పెట్టుకుని ఆ తెచ్చినటువంటి యొక్క ఆవకాయలు, నిమ్మకాయ ఆవకాయలు, గోంగూర పచ్చడి, ఆవకాయ పచ్చడి కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా చుట్టూ పెట్టుకుని ఆ సకులతో తాను కూడా అదే ఒకే పళ్ళెం అందరికి ఒకే కంచం అన్నట్లుగా ఆయన భోంచేసిన విధానం అన్నమాట. ఆ దృశ్యాన్ని చూసి బ్రహ్మదేవులు ఆశ్చర్యపడి, ఏమిరా ఈయన పరమాత్మ, ఈయన అవతారమూర్తి, ఈయన దుష్టంహారం కోసం వచ్చినవాడా అని కృష్ణ పరమాత్మను పరీక్షించి భంగపాటు పొంది చివరికి నమస్కారం పెట్టి దండం పెట్టి పానసారం పడి బ్రహ్మ అంతటి మహానుభావుడు వెళ్ళిపోయాడు. భాగవతంలో వస్తుందన్నమాట. సకులకు సకుడుగా, స్నేహితులకు స్నేహితుడుగా, భక్తులకు భగవంతుడుగా ఆయన చక్కటి దివ్యత్వాన్ని ప్రసాదింపజేశాడు. విదురునికి విశ్వరూపం దర్శింపజేశాడు, అర్జునుడికి విశ్వరూపాన్ని దర్శింపజేయించాడు, తల్లికి తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు. భక్తులుగా ఉన్న వాళ్ళకు భగవంతుడుగా అట్టి విశ్వ దర్శనాన్ని చేయించినటువంటి ఆ మహానుభావుడు అన్నమాట. సకులకు స్నేహితుడుగా, భక్తులకు భగవంతుడుగా, గురువులకు శిష్యుడుగా, సంపూర్ణ శిష్యుడుగా శిష్యరికం చేశాడు కదా. ఆయన కూడా సందీప ఆశ్రమంలో శిష్యరికం చేశాడు. గురువు కోరుకున్నటువంటి తన బిడ్డలను, ఎప్పుడో చనిపోయిన బిడ్డలను కూడా తీసుకువచ్చి గురుదక్షిణగా సమర్పించి నమస్కారం చేసి వెళ్ళాడు. తల్లిదండ్రులకు పరిపూర్ణటువంటి యొక్క పుత్రుడుగా ఆయన తన యొక్క జీవన విధానం కొనసాగించాడు. తన భార్యలకు సంపూర్ణమైనటువంటి యొక్క భర్తగా, ఎవరికి లోటు లేకుండా అందరినీ ఆనందింపజేసే విధానముకు గోపికలకు కానీ 16,000 మంది గోపికలు కానీ, భార్యలు కానీ, ఇంకా తనకున్నటువంటి పరివారం కానీ, ఆ విధముగా అన్నిట్లలో కూడా పరిపూర్ణమైనటువంటి జీవిత విధానాన్ని తెలియజేసే విధానములో రాగద్వేష వియుక్తై తు విషయాన్ ఇంద్రియై చరన్.
ఆత్మవశ్యై విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. మనస్సును వశం చేసుకు పెట్టుకో అన్నాడు. మనస్సుని నీ అధ్యయనంలో పెట్టుకుని నువ్వు ఏమి చేసినా కానీ నీకేవి కూడా అంటవు అనేటువంటి విధానముగా చెప్పిన శ్లోకం అది. ఆత్మవశ్యై, తనకు వశమై ఉన్నటువంటి మనస్సు గలవాడు. విధేయ ఆత్మ, తనకు విధేయత కలిగి ఉన్నటువంటి మనస్సు. అది విచ్చలవిడిగా పోయే విధానం ఉండదు. అది పొమ్మంటేనే పోవాలి, సంకల్పం చేయమంటేనే చెయ్యాలి. అలాంటి ఆ శాసనం ఆ మనసు మీద వాళ్ళకి ఆధిపత్యం ఉంటుంది. చెప్పారు కదా, ఆప్నోతి స్వరాజ్యం, ఆప్నోతి మనసస్పతి, వాక్పతి, చక్షుష్పతి, శ్రోత్రపతి, విజ్ఞానపతి. కనుక వాళ్ళు చూడాలనుకుంటే చూస్తారు, వినాలనుకుంటే వింటారు. తినే విషయంలో వాళ్ళు చక్కగా తృప్తిగా భోంచేస్తారు. అనుభవించే విషయంలో కూడా సంపూర్ణముగా వాళ్ళ అనుభవరూపకముగా పొందుతారు. అది చెప్పింది ఆ శ్లోకం. విషయాన్ ఇంద్రియై చరన్ అని చెప్పనన్నాడు. ఎందుకంటే ఆ మనసు అనేది తన అధీనంలో ఉన్నది. మనసు అధీనంలో పెట్టుకుని చేసేటువంటి కార్యాలకు వాటికి లోబడిపోయే అవకాశాలు లాంటిది ఉండదన్నమాట. కనుక అది ఎట్లా వస్తుందయ్యా అంటే అది యోగ సాధన వల్ల వచ్చేటువంటి విధానం. ఆత్మవశ్యై విధేయ ఆత్మ, ఆత్మ తన వశములో మనసును పెట్టుకున్న విధానం ఒకటైతే, విధేయ ఆత్మ తనకు విధేయత కలిగి తన ఆజ్ఞకు లోబడి ప్రవర్తించే విధానం అన్నమాట. అవి ఎందుకు రాగలిగాయి అని చెప్పనంటే, మరి ఆయన కూడా చక్కగా ధ్యానాన్ని శీలించాడు, యోగ సమాధి అనుభవాన్ని పొందాడు. పంచాత్మికంబైన పవనం నిగృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి, అవియును నదియును బుద్ధియందు దిగించి శుద్ధమైన నాలవ తెరవన లోలతారహితములుగాగా అన్నియును సంకలితములగా నంచిత క్షేత్రజ్ఞునందు గూర్చిన వాడ ఈ పరమధ్యానమేమిక తన నొలసనొక లోకమునకు కొండొక్క వింతలేక విస్మయము పొందినామది వినగనరహమేని వినిపింపవే నాకు ఎత్తెరంగు అన్నాడు కదా భారతంలో. కృష్ణ పరమాత్మల వారు తాను ఏ యొక్క ధ్యానానుష్ఠానం, బ్రహ్మనిష్టానుష్ఠానాన్ని పొందినటువంటి ఈ యొక్క అంశాన్ని వేదవ్యాసుల వారు ఎంతో సంతోషముగా శాంతి పరమం ఆరంభం కావడానికి ముందు సన్నివేశములో కృష్ణ పరమాత్మ తాను ధ్యానం చేసిన విధానము, ఆ ధ్యానములో తాను యోగ సమాధి యొక్క స్థితి ఎలాగా పొందగలిగాడో అవన్నీ కూడా చక్కగా మనకు ఆ పద్యంలో చెప్పుకొచ్చినటువంటి విధానం. అందువల్ల ఆయన బ్రహ్మజ్ఞాని, బ్రహ్మానుభవంతో ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన్ని మరి అష్టోత్తరనామాలలో కూడా అనాది బ్రహ్మచారిణే నమః అని కూడా కొనియాడారు, నమస్కారం చేశారు, పూజించారు. అనాది బ్రహ్మచారిణే నమః. కాబట్టి ఆయన ఎంతమంది భార్యలతో చక్కగా సుఖాలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన్ని బ్రహ్మచారిగా కొనియాడారు. ఎందుకంటే బ్రహ్మములో రమిస్తూ ఉన్నాడు. బ్రహ్మని చరతీది బ్రహ్మచారిణ. కాబట్టి బ్రహ్మచారి అనేటువంటి యొక్క మాటకి అర్థం ఏంటయ్యా అంటే పెళ్లి చేసుకోకపోవడం బ్రహ్మచారి అనే అర్థం కాదు, అది అవివాహిత విధానం. అందువల్ల బ్రహ్మములో చరించుట, మనస్సు ఎప్పుడు కూడా ఆనందమునందు ఉండుట, యోగమునందు ఉండుట, నివృత్తి మార్గంలో ఉండుట, నిశ్చలముగా ఉండుట, ప్రశాంతముగా ఉండుట. కాబట్టి ఆ ప్రకారంగా మనస్సు తన అధీనంలోకి తెచ్చేసుకున్నాడు. తన ఆజ్ఞను ఆ మనసుని ఆజ్ఞాపించి దాని చేత పనులు చేసుకునే విధానంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా మనస్సు ద్వారానే ఆనందాన్ని పొందుతూ ఉన్న విధానం కనుక అలాంటి ఆ విధానంగా అయ్యి వారు విషయాన్ ఇంద్రియై చరన్ ఆత్మవశ్యై విధేయాత్మ. అలాంటి వారు ప్రపంచంలో ఉన్న విషయాలలో ఉన్న సంసారాదుల్లో ఉన్న విషయభోగాలలో ఉన్నా కానీ వాళ్ళు బ్రహ్మానందముతో ఆత్మానందముతో ఉంటారు. దానిని పొందింపజేయటానికి మన పూర్వకాలం నుంచి కూడా మహాత్ములు మరి ఆశ్రమాలలో శిక్షణ ఇచ్చేవారు. చిన్నప్పుడే బిడ్డలకు శిక్షణ ఇచ్చేవారు, వేదశాస్త్రాధ్యయనం చేయించేవారు, యోగము చేయించేవారు, ధ్యానాన్ని చేయించేవారు. ఇవన్నీ బాగా అలవరిన తర్వాతే వారిని గృహస్థ ఆశ్రమాలలో ప్రవేశింపజేసేవారు. ఎందుకంటే మనోస్థైర్యము, ఇంద్రియ స్థైర్యము అన్నీ కూడా కలిగి వ్యవహారం చేసినట్లయితే వాళ్ళు వ్యవహార దక్షత కలిగి జీవితాన్ని మంచిగా జీవించే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి విధానం. అన్నీ వదిలిపెట్టేసి అన్నీ కట్టిపాడేసేసి ఎక్కడికో పోతాను, ఎక్కడో కూర్చుంటాను అనేటువంటి మాట మీకు భగవద్గీత ఏం చెప్పటం లేదు. ఏమి సన్యాసం అనేటువంటిది ఏంటంటే అది కేవలం మొత్తం దిగవిడిచి ఏమీ లేకుండా ఏదో వస్త్రం కట్టుకుని దూరంగా పోతాం, ఎక్కడికో పోతాం, ఎక్కడో ఉంటాం,
అనేటువంటి దానంగా పోయినా కానీ లోన ఉన్న వాసనలు వదిలిపెట్టు పరుగులు తీస్తూనే ఉంటాయి వాసనలు. కాబట్టి ఆ ప్రకారముగా నువ్వు ఉన్న చోటే ఉండు, ఆత్మజ్ఞానాన్ని అధ్యయనం చేయి, సకల యమనియమాదులు పాటిస్తూ మనసును సంయమనం చేసుకుంటూ యోగ మార్గంలో ప్రయాణం చేస్తూ యోగతత్వంతో కూడి ఉంటూ నిశ్చల మనసుతో ధ్యానంలో ఉన్నటువంటి వాడై వ్యవహారం చేసినప్పటికీ కూడా అతడు వాట్లను అంటాడు, వాటిల్లో చిక్కుబడకుండగా ఉండే విధానం ఏర్పడుతుంది. మీకు రాబోయే శ్లోకాలలో కూడా యోగ కర్మసు కౌశలం అనే మాట కూడా రాబోయే శ్లోకాలలో స్వామి చెప్పబోతూ ఉన్నాడు. యోగ కర్మసు కౌశలం, నువ్వు కర్మలలో ఉన్నటువంటి వాడివై అయినప్పటికీ కూడా నీకు కౌశలం నిపుణత్వం ఏర్పడుతున్నమాట. నిపుణత్వం ఏర్పడుతుంది, చాలా శాఖశక్యత ఏర్పడుతుంది. ఎట్లా ఉంటాడు? కుమ్మరి పురుగులాగా, బురదలో తిరిగే కుమ్మరి పురుగులాగా. ఆ పురుగు బురదలో ఉన్నప్పటికీ కూడా అది ఏమి కూడా దానిని అంటదు. బురదలోనే ఉన్నది కానీ అంటదు. ఆ విధముగా చెప్పుకొచ్చారు. పద్మపత్రం యువాంభస అని కూడా పరమాత్మ స్వామివారు ఈ పదాన్ని కూడా వాడారు. పద్మపత్రం యువ, పద్మపత్రం లాగా వాళ్ళు ఉంటారు అని చెప్పి అన్నాడు. ఎందుకంటే ఆ పద్మపత్రం తామరాకు పుట్టింది బురదలో. ఆ యొక్క తటాకము బురదలో పుట్టింది. ఆ బురదలో పుట్టి నీటిలో పెరిగింది, నీటిలోనే జీవనం చేస్తూ ఉన్నది, నీటిలోనే కాపురం చేస్తూ ఉన్నది. నీరు లేకపోతే ఎండిపోతుంది. ఆ విధంగా నీరే జన్మస్థలము, నీరే నివాస స్థలము, నీరే ప్రాణాధారము. ఇన్ని అయినప్పటికీ కూడా ఆ నీటిని మాత్రం అది అంటదు అనేది పరమాత్మ పద్మపత్రాన్ని ఉదాహరణగా ఇవ్వడంలో కారణం ఏంటంటే, వాళ్ళు వ్యవహారంలో ఉన్నప్పటికీ, వ్యవహారం శీలిస్తున్నప్పటికీ, సంసారాదులలో ఉన్నప్పటికీ, భోగాదులలో ఉన్నప్పటికీ కూడా అలాంటి వాట్లతో ఉన్నా కానీ వాళ్ళు దేనికి కూడా అంటకుండా ఉండేటువంటి విధానం నీకు యోగం ప్రసాదిస్తుంది, ధ్యానం ప్రసాదిస్తుంది. కనుక ఆ ధ్యానాన్ని ముఖ్యంగా పాటించాలి, పిల్లల చేత చేయించాలి, గృహస్థంలో అందరికీ ఆ యోగం నేర్పాలి. తస్మాత్ యోగి భవ అని పరమాత్మ అన్నట్లుగా అలాంటి యోగం కలిగి ఉన్నట్లయితే వాళ్ళు ఎలాంటి యొక్క విషయాలలో ఉన్నా కానీ వాడి చేత వాళ్ళు దుఃఖపడే పరిస్థితి రాదు. కాబట్టి ప్రకారముగా భగవంతుడు కూడా దేహాన్ని సంపూర్ణంగా నిర్మాణం చేశాడు. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, శరీరములో అన్ని ఆకృతుల యొక్క విధానాలుగా ఎంతో అద్భుతముగా స్వామివారు సంకల్పం చేసుకుని నిర్మాణం చేసిన విధానం కాబట్టి దాన్ని మంచిగా ఆస్వాదించు అనే విధానముగానే దాన్ని సమర్పించి ఇచ్చినటువంటి విధానము. అది కానీ వృధా చేసుకున్నావు అంటే మళ్ళీ రావటం, మళ్ళీ రాబోది మానవ జన్మ అని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని భౌతికముగా జీవించే విధానములో నేర్పరితనం కలిగి జీవించాలి. అటు ఆధ్యాత్మికముగా యోగమును శీలిస్తూ చక్కగా అలాంటి యొక్క మార్గాన్ని అవలంబించినట్లయితే మంచి జీవితం, మంచి జీవన విధానం మనిషికి తృప్తికరంగా సాగిపోయే అవకాశం ఏర్పడుతుంది. ఈ తనువు పోయిన తర్వాత మళ్ళా అనేటువంటి మాటకి అది ఏమిటో అనేది కూడా తెలిసే వ్యవహారం కాదు. అదంతా ప్రకృతి యొక్క చట్టంలో చేరిపోయి ఉన్నటువంటి విధానము. ఆ తర్వాత జరగబోయే పరిణామాలు అది అవ్యక్తముగా, అనూహ్యముగా మనకు తెలియబడకుండా జరిగిపోయేటువంటి విధానాలు. ఈ దేహము నుంచి వెలువడిన తర్వాత జీవుడు ఎటు ప్రయాణం చేస్తాడో, ఎక్కడికి పోతాడో, ఏ దేహాల్లోకి పోతాడో అనేది కూడా ఒక అనూహ్యముగా ఉన్నటువంటి విధానము. అయితే శాస్త్రం చెప్తున్నటువంటి యొక్క మాట ఏంటంటే, నువ్వు జీవితంలో చక్కగా ఈ యొక్క ఆధ్యాత్మికంగా జీవించావు కాబట్టి, తాత్విక పరంగా ఉన్నావు కాబట్టి, యోగమును శీలించావు కనుక, భగవన్ మార్గంలో ప్రయాణం చేశావు కాబట్టి నీకు అచ్యుతి లేదు అనేది కూడా మనకి మరి శాస్త్రం భరోసా కలగజేస్తూ ఉన్నది. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వ శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్ట విజాయితే అని కూడా స్వామివారు ఒక చక్కటి అభయాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. కనుక మీలో ఉన్న సంస్కారం, మీలో ఉన్న జ్ఞానతత్వం, మీలో ఉన్న యోగ తత్వం, మీలో ఉన్నటువంటి మంచి సంస్కారం ఇవన్నీ సూక్ష్మదేహంలో ఉన్నాయి కాబట్టి అట్టి ఆ సంస్కారమే మిమ్మల్ని మళ్ళీ తిరిగి చక్కటి మార్గం వైపుకి లాక్కొస్తుంది అనే మాట ఆయన వాడుతూ ఉన్నాడు. హ్రియతే యవశోపి సహా, హ్రియతే అంటే లాగటం అన్నమాట. హ్రియతే అంటే లాగటం. ఆ సంస్కారం మిమ్మలను అందరినీ కూడా సంస్కారం లాక్కొచ్చి మళ్ళా చక్కటి
జన్మ విధానాలలో పడవేస్తుందని చెప్పేసి అని మోక్ష పర్యంతం వరకు మరి ఇట్టి చక్కటి ఆ మార్గ విధానమే వాళ్ళకి ఏర్పడుతుంది. ఎందుకంటే మోక్షం అనేటువంటి అంశము కూడా బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని చెప్పనే మాట అంటూ ఉన్నారు. బహూనాం జన్మనాం అని షష్ఠీ భక్తిలో బహువచనంలో పరమాత్మ చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎన్ని జన్మలు అయినప్పటికీ కూడా మరి మనకున్నటువంటి యొక్క సంస్కారం, మనకున్నటువంటి జ్ఞానం, మనకున్నటువంటి యోగం, మనకున్నటువంటి జ్ఞానతత్వం, జ్ఞాన పరిశీలన, యోగ తత్వం, యోగ సాధన, ఇవన్నీ మనసులో బాగా సంస్కారాలుగా నాటుకుపోయాయి. కాబట్టి ఆ సంస్కారాలే లాక్కొచ్చి మళ్ళా ఆ పుణ్య మార్గంలో పడవేస్తాయనేటువంటిది మనకు సర్వేశ్వరుడు భగవద్గీత ద్వారా చెప్తున్నటువంటి అంశము. కాబట్టి అందువల్ల మానవ జీవితం వచ్చినటువంటి జీవితాన్ని పలుగురు 10 మందికి మంచిగా జీవించు, 10 మందికి ఉపకారం చేసేట్లుగా జీవించు, 10 మందికి మేలు చేసేదిగా జీవించు, నీవు జీవించు, మంచిగా జీవించు, మంచి జీవన విధానాన్ని 10 మందికి నీ ద్వారా అందించాలి అదన్నమాట. అంతే తప్ప వేరే విధానాల మన భారతదేశంలో చూసినట్లయితే అంతా మీకు ఆచార్య వ్యవస్థ పూర్వకాలంలో అందరూ మునిపల్లెలు, ముని ఆశ్రమాలు, భార్యలు, బిడ్డలు, వాళ్ళకి మునిపల్లెలు అన్నీ కూడా మనం చూస్తాం. భారతంలో, భాగవతంలో, రామాయణంలో చూస్తే అందరూ కూడా ఇటు ప్రవృత్తి మార్గాన్ని జీవిస్తూనే అటు పారమార్థికాన్ని శీలించారు అనేది మనకు గోచరిస్తుంది. తర్వాత కాలంలో ఈ బుద్ధుడు అనేటువంటి మహానుభావుడు సన్యాస వ్యవస్థను ప్రవేశింపజేయటంతో అక్కడి నుంచి విస్తరించి లోకంలో ఈ మార్గం అనేటువంటిది వచ్చిందన్నమాట. కాబట్టి ఇది కేవలం మానవ జీవితాన్ని ఒకవైపు మాత్రమే తీసుకుపోయే విధానము. తర్వాత జీవితంలో ఎప్పటికైనా వాడు పశ్చాత్తాపం చెందే పరిస్థితి కూడా ఏర్పడే పరిస్థితులు దాంట్లో ఉన్నాయి. మీకు భారతీయ సంస్కృతిలో వాళ్ళు చెప్పింది మరి క్రమ విధానము, గృహస్థము అనగా బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము అనేదిగా ఆ 3 దశలను ఏర్పాటు చేసినటువంటి విధానములో మీకు చూస్తే పురాణాల్లో వాటిల్లో వానప్రస్థం అనేటువంటి అంశం వరకే మీకు కనపడతాయి. అక్కడ మీరు చూడండి. కావాలంటే రాజ్య పరిపాలన చేసిన తర్వాత బిడ్డలకు రాజ్యాన్ని కట్టబెట్టి ఇక వాళ్ళు వనానికి వచ్చి వనంలో భార్య సమేతముగా సాధన చేస్తూ ధ్యానం చేస్తూ ఉండేది మనకు కనపడుతూ ఉంటుంది. కొంతకాలం పాటు గృహస్థం శీలించిన తర్వాత ఆ తర్వాత బిడ్డలు ఎదిగొచ్చిన తర్వాత వాళ్ళ వివాహములు గావించి వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెప్పేసి వీళ్ళు ఒంటరిగా ఏకాంతముగా పోయి ఒక చోట దంపతులు ఇద్దరు కూడా మరి సహజీవనం చేసుకుంటూ తాత్వికాన్ని శీలిస్తూ, జపాదులను శీలిస్తూ, ధ్యానాదులను గావిస్తూ అట్లాగా ఇద్దరు సహజీవనం చేసుకుంటూ వానప్రస్థ జీవన విధానం మీకు కనపడుతుంది పురాణాదులలో. అందువల్ల ఆ ప్రకారముగా దాని ద్వారానే మోక్షం, జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం ద్వారా మోక్షం, ధ్యానం ద్వారా మోక్షం. ధ్యానేన ఆత్మని పశ్యంతి, ధ్యానము చేతనే ఆత్మానుభవాన్ని పొందాల్సి ఉంటుంది తప్ప పై ఉన్నటువంటి ఆకారాల ద్వారా అది ఆత్మానుభవాన్ని పొందే విధానాలైనటువంటివి ఉండవు అనేది గ్రహించాల్సినటువంటి యొక్క అంశము. కొంతమందిలో అపోహలు ఉంటాయి కాబట్టి అపోహలు పోగొట్టడానికైనా కొంత విషయాన్ని, సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామందిలో ఒక సరైనటువంటి యొక్క అవగాహన ఉండదు, వాస్తవిక భావం ఉండదు. పైన చూసేటువంటి యొక్క అంశాలను చూసి వాటిలలో ఒక వాస్తవిక భావాన్ని మానవుడు అనుకునే విధానం ఉంటుంది, అపోహ పొందే విధానం ఉంటుంది. ఒక్కసారిగా మనం గనక వేద కాలాన్ని, ఉపనిషత్ కాలాన్ని, పురాణ కాలాన్ని చూసినట్లయితే అప్పుడు మనకు అన్నీ కూడా కనపడేటువంటిది వాళ్ళు చక్కటి జీవన విధానం చేసుకుంటూనే, ప్రశాంత జీవన విధానం చేసుకుంటూనే, వ్యవహారమునందు చక్కగా వారి యొక్క జీవన విధానం కలిగి ఉంటూనే మరి తన బిడ్డలకు కానీ, ఇంట్లో భార్య బిడ్డలకు కానీ అందరికీ కూడా ఆ యోగ మార్గాన్ని అవలంబింపజేసి ఆ వేద తత్వాన్ని, వేద మంత్రాలని పఠన చేయిస్తూ ఒక జీవన విధానాన్ని మంచిగా చేసుకుపోయేటువంటి విధానము శాస్త్రం చెప్పేటువంటి యొక్క మాట. కనుక ప్రకారముగా రూపాయికి ఎట్లా బొమ్మ బొరుసు అనేది రెండెట్లా ఉంటాయో అదే ప్రకారంగా మానవ జీవితాన్ని కూడా భౌతికము, ఆధ్యాత్మికము రెండు కూడా కలిసే ఉంటాయి. ఆ కలిసి ఉన్నటువంటి విధానమే మనకి
దేవతలలో కనబడుతుంది. దేవతలు కూడా, పరమేశ్వరుడు కూడా అటు అటు రెండు ఆయన కూడా చూడండి కావాలని సంసార జీవన విధానం. ఆయన కుమారస్వామి, వినాయక స్వాములు, వారికి వాహనాలు, కైలాస నివాసం, చక్కగా ఆయన ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారు. అన్నపూర్ణాదేవి ఎలా అయిందంటే కాస్త భోజనం పెట్టే విధానంగా అమ్మగారు చేస్తూ ఉంటారు. మరి స్వామివారు చూస్తే నిరంతరముగా ఆ ధ్యాన ముద్రలో, యోగ సమాధిలో మునిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, పార్వతీ పరమేశ్వరో జగత పితరౌ వందే, వాళ్ళే మూలము అని చెప్పని అన్నారు. ఎట్లా ఉంది ఆ యొక్క మరి ఆది దంపతుల యొక్క జీవన విధానము అంటే పరమానందము, బ్రహ్మానందము, ఏమి ఆత్మానందముతో సాగిపోయేటువంటి విధానం అన్నమాట. చూడండి, మామూలుగా చూస్తే లోకంలో అన్నీ కూడా ఒక వైరభావాన్ని కలిగి ఉంటాయి. సహజ వైరత్వములు మనకి కనబడుతూ ఉంటుంది లోకంలో. ఒక సింహం కనుక వేరే ప్రాణిని చూసిందా అంటే దాని మీద పడి చీల్చి చండాడి దాన్ని తినిపారేసే విధానం ఉంటుంది సింహానికి. అట్లాగా ఒక మరి పాముకి ఎలుక కనబడిందా అంటే పరుగులు తీసి ఆ పామును పట్టి దాన్ని మింగేసి ఆ ఎలుకను తన ఆకలి చేసుకునే విధానం లోకంలో చూస్తూ ఉంటాం. ఓ నెమలి ఉందంటే ఆ నెమలి వేటాడి పామును పట్టి చీల్చి చండాడి తినేసే విధానం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రకారం సహజ వైరములు అనగా నెమలికి పాముకి సహజ వైరం, అట్లనే పాముకి ఎలుకలకు సహజ వైరములు ఏమి, అట్లనే మరి సింహము వృషభములు ఆహార విధానాలు మరి అలాగ సహజ వైరములుగా ఉన్నటువంటి యొక్క జీవులు కూడా మరి ఆ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరుడి యొక్క సంసార జీవన విధానములో అవి కూడా సామరస్య భావాన్ని పొంది తమ యొక్క స్వతసిద్ధమై ఉన్నటువంటి సహజ సిద్ధమై ఉన్నటువంటి యొక్క వైరములు కూడా విడనాడి అన్ని సఖ్యతా భావనతో మరి జీవించగలిగినటువంటి విధానం మరి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులుగా చెప్పుకుంటూ ఉన్నాము అంటే కారణం ఆయన మరి పరమేశ్వరుడు సాక్షాత్ పరబ్రహ్మతత్వాన్ని అవలోకనం చేస్తూ ఉన్నటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృశిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే అని పరమశివుడి గురించి చెబుతూ శంకరాచార్యుల వారు మనీషా పంచకమునందు అనగా దక్షిణామూర్తి స్తోత్రములయంలో మొట్టమొదటిగా సర్వేశ్వరుణ్ణి కొనియాడుతూ సర్వేశ్వరుని స్మరిస్తూ ఆ గ్రంథ రచన చేస్తారు శంకరాచార్యుల వారు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానా, మౌనముగా ఉన్నాడు, పరబ్రహ్మతత్వాన్ని చక్కగా ప్రకటన చేసుకున్నాడు, అవలోకనం చేసుకున్నాడు. స్వాత్మారామం ముదిత వదనం, స్వాత్మ ఆరామం తనలో ఉన్నటువంటి బ్రహ్మమును నిరంతరముగా అవలోకనం చేసే విధానముగా స్వామివారు ఉన్నటువంటి కనబడుతుంది మనకి. కాబట్టి గృహస్థులై ఇవన్నీ చేయలేము, ఇవన్నీ సాధ్యమయ్యేటువంటివి కావు, దూరంగా పోవాల్సి ఉంటుంది, ఎక్కడికో పోతే తప్ప చేసే అవకాశాలు కావు. ఇవన్నీ కూడా బంధకాలు, ఇవన్నీ కూడా వీటిలలో లంపటలు, ఇవన్నీ మనకి తగిన విధానాలు కావు, దూరంగా పోతే తప్ప మనం చేయలేమనేది లోపల చాలామంది భావిస్తూ ఉంటారు. అలాంటి భావనలు కలిగి ఒక పెట్టున మరి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టేసేసి దిక్కులేని వాళ్ళగా చేసి పారేసేసి తను బాగుంటే చాలు, తనకు మోక్షం వస్తే చాలు, తను తరిస్తే చాలు, వాళ్ళు ఎట్లా పోతే మాకేంటి అన్న విధానంగా పోతున్నటువంటిది లోకంలో కనబడుతూ ఉన్నది. ఇది శాస్త్రం అంగీకరించేటువంటి యొక్క విషయం కాదు. ఎందుకంటే ఆనాడు బాస్ చేశాడు, అగ్నిని వ్రేలిశాడు, అగ్ని సాక్షిగా, బంధువుల సాక్షిగా, అయ్యవారి యొక్క సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా, ధర్మేశ అర్ధేశ కామేశ మోక్షేశ నాతిచరామి అనేటువంటిదిగా వాగ్దానం చేసినవాడు, బాస్ చేసినవాడు, అగ్ని సాక్షిగా శబ్దం చేసినవాడు. ఇది బంధం అని చెప్పని, ఇది కేవలం నాకు లంపట అని చెప్పేసి అని, ఇది నాకు అడ్డం అని చెప్పేసి అని ఆ పక్కన పారేసిపోతే వాళ్ళ బతుకులేం కావాలి, వాళ్ళ జీవనం ఏం కావాలి, వాళ్ళ ఏ దిక్కులో పోయి వాళ్ళు పడాల్సి ఉంటుంది అనేది కూడా ప్రశ్నార్థకము. అందువల్ల ఇలాంటి విధానం మీకు చూస్తే ఆ కాలంలో లేవు. వానప్రస్థ జీవన విధానం వరకు ఇద్దరు కూడా సహజీవనముగా గడిపే విధానం కనపడుతుంది. మనకు చూస్తే తీయండి కావాలంటే మీరు పురాణంలో కానీ రామాయణం, భారతం, భాగవతం తీసుకోండి,
ఎవరైనా చూసినట్లయితే చక్కగా వాళ్ళు అన్నీ కూడా సంసార విధానముగా జీవనం చేసుకుని ఆ తర్వాత వాటిలన్నింటినీ కూడా బిడ్డలకు అప్పజెప్పేసేసి ఏకాంత స్థలంలో చిన్న కుటీరం ఒకటి నిర్మాణం చేసుకుని ఇద్దరు కూడా వృద్ధ దంపతులు ఆ భగవత్ సంబంధ విషయాలను చర్చించుకుంటూ ధ్యానించుకుంటూ అట్లనే భావించుకుంటూ ఇద్దరు కూడా మంచి జీవన విధానంగా చేసిందే మనకు కనపడుతుంది. అది జీవన విధానం చివరి వరకు ఇద్దరు కూడా సాగే విధానం కనబడుతుంది. కాబట్టి అది మన యొక్క సంస్కృతి, మన యొక్క ఆచారము, మన యొక్క విధానాలు తప్ప ఈ మధ్యలో వైరాగ్యం అనే పేరుతో నట్టేట ముంచి వెళ్ళిపోయే విధానంగా శాస్త్రం ఒప్పుకునేటువంటి విషయం మాత్రం కాదు. అది మీకు భగవద్గీతలో ఎక్కడ చెప్పింది లేదు. 18 అధ్యాయాలు భగవద్గీత, 701 శ్లోకం భగవద్గీత, 701 శ్లోకాలలో ఎక్కడా మీకు ఈ అంశాలను గురించి చెప్పిందే లేదు. ఒకవేళ సన్యాసం యొక్క ప్రసక్తి వస్తే ఆ సన్యాసం యొక్క అర్థాన్ని స్వామివారు ఒక చక్కటి వివరణాత్మక అంశాన్ని అందించాడు. కనుక అది జ్ఞానపరముగా ఉన్నటువంటి యొక్క పదజాల వివరణది. కేవలం సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తుం అయోగత యోగయుక్త ముని బ్రహ్మ అచిరేణ అధిగచ్చతి అన్నాడు. సన్యాసహతు మహాబాహో అర్జున, సన్యాసహతు సన్యాసము అని చెప్పన్నట్లయితే అనే మాట వాడుతూ ఏమన్నాడు? ఆ మహాబాహో అయోగత అన్నాడు. దుఃఖమాప్తం అయోగత. కనుక సన్యాసాన్ని పొందాలని చెప్పినాడు. దుఃఖం ఆప్తం పొందటం దుఃఖం అన్నాడు. అనగా బాధాకరము అని చెప్పని అంటాడు. ఏమిటయ్యా బాధాకరము అని చెప్పనంటే అయోగత అన్నాడు. యోగయుక్త ముని బ్రహ్మ అశిరేణ సన్యాసం అధిగచ్చతి. యోగయుక్త అన్నాడు. యోగయుక్త యోగముతో ఉన్నటువంటి వాడు మనస్సుని ఆలోచనల్లోకి పోనివ్వకుండగా దానిని తీసుకువచ్చి హంస యొక్క ఆశ్రయంలో పెట్టి యోగయుక్త అనగా ఆ యోగమును శీలించేటువంటి వాడు యోగయుక్త ముని బ్రహ్మ. అలాగా ఆ మన్నశీలుడే ఉన్నటువంటి యొక్క ముని మనస్సుని శ్వాస వెంబటే పెట్టి ధ్యానం చేసేటువంటి వాడు అచిరేణ బ్రహ్మం అధిగచ్చతి. అచిరేణ సన్యాసం అధిగచ్చతి అని అర్థం. అచిరేణ బ్రహ్మం అధిగచ్చతి. అచరకాలములో బ్రహ్మమును పొందుతున్నాడు అనే మాటే అచిరేణ సన్యాసం అధిగచ్చతి అన్న మాటకు అర్థం. అనగేమిటి? ఈ దేహేంద్రియ సంఘాతమును చెలబడి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, త్రిదేహములు వాటితో ఉన్నటువంటి యొక్క సాంగత్యము నుండి బయటపడి ఈ 3 దేహములకు అతీతముగా అవస్థాత్రయ అతీతం అద్వైతం ఏకం అన్నట్లుగా అవస్థాత్రయానికి అతీతమై ఉన్నటువంటి స్వరూప అనుభవమును పొందినటువంటి యొక్క దానికే భగవద్గీత సన్యాసం అన్న నామకరణం చేసింది అక్కడ. అనగా నువ్వు వదలాల్సింది ఏమిటయ్యా అంటే సర్వసంకల్ప సన్యాసి. మొదటి సన్యాసం అది. మనస్సులో ఏ సంకల్పం లేకుండా మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టడం మొదటి సన్యాసం అయితే, రెండవ సన్యాసం ఏంటని చెప్పనంటే ఈ దేహేంద్రియములతో ఉన్నటువంటి యొక్క సంఘాతం ఎడబడి ఆ దేహేంద్రియాలకు అతీతముగా ఉన్నటువంటి స్వరూప అనుభవాన్ని పొందటం అనేటువంటిది అది పూర్ణ సన్యాసము అని చెప్పనంటారు. అసక్త బుద్ధి సర్వత్రా జతాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చేత అని కూడా మీకు 18వ అధ్యాయంలో పరమాత్మ చెబుతాడు. సన్యాసము చేతనే ఆ యొక్క నైష్కర్మ్య సిద్ధిం, నైష్కర్మ్య ప్రాప్తిని, మోక్ష స్థితిని అతడు పొందుతూ ఉన్నాడు అనేటువంటి మాటకి అసక్త బుద్ధి సర్వత్రా, ఆ యొక్క బుద్ధి అనేటువంటి దానిని నీ యొక్క స్వాధీనంలో పెట్టుకొని, ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకుని నివృత్తి మార్గంలో ప్రయాణం చేసినటువంటి వాడు మాత్రమే ఆ నైష్కర్మ్య సిద్ధిం, నైష్కర్మ్యం అంటే బ్రాహ్మీ స్థితి, ఆ బ్రాహ్మీ స్థితి పొందటమే సన్యాసం అనే మాటగా మీకు అక్కడ వివరణాత్మక అంశం వస్తుంది. ఇట్లా భగవద్గీత సన్యాసం అనే పదాన్ని వాడింది. కానీ వాటి యొక్క నిర్వచనం మాత్రం మీకు అద్భుతముగా స్వామివారు చెప్పినటువంటి అది ఆచరణాత్మకముగా ఉన్న సన్యాసం, అది జ్ఞానపరంగా పొందేటువంటి యొక్క సన్యాసం, నివృత్తి మార్గంలో ప్రయాణం ద్వారా బ్రహ్మము యొక్క అనుభవం ద్వారా పొందేటువంటి సన్యాసమే మీకు భగవద్గీత చెప్పింది తప్ప కేవలం భౌతికముగా ఆకార విధానముగా నీకు అంశాన్ని గురించి ఎక్కడ భగవద్గీతలో అయితే మాత్రం ఎక్కడ ప్రస్తావన అనేటువంటిది లేదు. చూసుకోండి కావాలని చెప్పానంటే
కాబట్టి ఇదంతా కూడా మనకేంటంటే నీవు నీ యొక్క జీవన విధానాన్ని చక్కగా గడుపుకుంటూ నీటి భౌతికమును సంపూర్ణముగా జీవించు, ఆధ్యాత్మికమును కూడా సంపూర్ణముగా జీవించు. ఎట్లా మన దేహాన్ని రెండు కన్నులు అనేటువంటి ప్రధానముగా ఉన్నాయో అట్లాగా మన జీవితానికి కూడా ఇది భౌతికము ప్రధానముగా ఉండాలి, ఆధ్యాత్మికము ప్రధానముగా ఉండాలి. ఆ రెండు సాగే విధానంగానే సర్వేశ్వరుడు ఈ సృష్టి విధానాన్ని కొనసాగించాడు. సకల జీవులు కూడా ఆ యొక్క సృష్టి విధానాల వ్యవహారంలోనే ప్రయాణం చేస్తున్న విధానము. కాబట్టి వాటికి మోక్ష సంబంధమై ఉన్నటువంటి ఆచరణాత్మక అంశం వాటికి లేదు, అంతరికే ఉన్నది. ఇక్కడ ఒక మానవునికి మాత్రమే ఉన్నది. వాటికి కూడా భౌతికముగా వాటికి సుఖాలు, సుఖాపేక్ష, సంయోగాలు ఇవన్నీ కూడా ఇతర జీవులకి సమగ్రంగానే ఉన్నాయి. కానీ అవి భౌతికముగా భౌతిక జీవితం జీవిస్తూ ఉన్నా కానీ ఆధ్యాత్మిక సంబంధమై ఉన్న జీవన విధానాన్ని, తపో సంబంధమై ఉన్న జీవన విధానాన్ని, తాత్విక సంబంధమై ఉన్న జీవన విధానాన్ని జీవించేటువంటి అవకాశం వాటికి లేదు. ఒక మానవుని జీవితంలో మాత్రం ఉంది. కాబట్టి అలాంటి జీవితం కలిగి ఉన్నటువంటి వారిది పూర్ణ జీవితము పరిపూర్ణ జీవితము అని చెప్పి అన్నారు. అలాగా ఉన్నటువంటి విధానములో మరి ఇక్కడ బుద్ధౌ శరణం అన్విక్ష కృపణాహ ఫలహేతవ. కాబట్టి కృపణాహ అనేటువంటి దానికి ఇక్కడ యాజ్ఞవల్లి కూడా యహావా ఏతత్తో అక్షరం గార్గి అవిదత్వాత్, ఎవరైతే అక్షరతత్వం యొక్క విషయాన్ని అవిదత్వాత్ తెలుసుకోకుండగా అస్మాత్తు లోకాత్ ఈ లోకము నుండి ప్రైతి దేహం వదిలిపోతూ ఉన్నాడో, అంటే ఆ దేహాన్ని వదిలిపోయేటువంటి అలాంటి వాళ్ళందరూ కూడా కృపణులు అనేటువంటి మాటగా యాజ్ఞవల్లికి చెప్పినటువంటి విధానము. అట్లనే మరి భగవద్గీతలో చూసినట్లయితే కృపణాహ ఫలహేతవ అనేదిగా చివరిలో ఒక కొసమెరుపులాగా స్వామివారి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఆ శ్లోకంలో చెప్పిన అంశం మాత్రం దూరేనహి అవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ, బుద్ధియోగము కంటే కర్మ అనేటువంటిది అవరం అనే పదం కూడా వాడాడు. దూరేన అనే అంశాలు పదం వాడుతూ ఆ రెండింటి యొక్క అంశాలు మనం గతంలో చర్చించుకోవడం జరిగింది. ఆ తర్వాత కింద పాదంలో చెబుతూ బుద్ధవు శరణం అన్విక్ష, బుద్ధినే శరణ వేడు అని అంటూ కృపణాహ ఫలహేతవ, కృపణులై ఉన్నటువంటి వారు ఫలహేతువు కలిగి ఉండే విధానముగా అక్కడ ఒక అంశాన్ని స్వామివారు మరొక కోణంలో నుంచి ఆ అంశం అందిస్తూ ఉన్నాడు. చూద్దాం, ఇంకా వచ్చే శ్లోకాలు కూడా అద్భుతంగానే అవి కూడా జ్ఞానతత్వాన్ని పెంపొందింపజేసేటువంటివిగా, స్వరూప అనుభవానికి మార్గాన్ని కలగజేసేటువంటివిగా ఉన్న అంశాలే స్వామి ఇక్కడ చెప్పుకురాబోతూ ఉన్నాడు. ఈ చివరికి రాబోయే అంశం ఏంటంటే ఈ సమాధి అనేదిగా చెప్పుకొస్తారు. ఈ సమాధి అనే దాని మీద అర్జునుడు క్లారిటీ కోరటము, పరమాత్మ ఆ సమాధి యొక్క సంబంధ అంశాన్ని చెప్పటం మనకు రాబోయే శ్లోకాలలో వస్తుంది. కనుక ఈ సమాధి అనబడేటువంటి దానికి మార్గముగా ఉన్నటువంటివే ఇక్కడ మనం చెప్పుకునేటువంటి యొక్క ఈ శ్లోకాలన్నీ కూడా దూరేన హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధవు శరణం అన్విక్ష బుద్ధియుక్తో జహాతిహ అనేటువంటివన్నీ కూడా చూస్తే మీకు సమాధి అనేటువంటి యొక్క చివరిలో పరమాత్మ పదం ప్రయోగం చేస్తాడు. ఆ పద ప్రయోగం చేసినప్పుడు ఆ పదాన్ని విన్నటువంటి అర్జునుడు దాన్ని పట్టుకొని అయ్యా స్వామి మీరు సమాధి అనే పదం వాడారు, ఆ సమాధి అనేటువంటిది ఏమిటి, అసలు దాన్ని ఎవరు పొందారు, పొందిన వ్యక్తి ఎట్లా ఉంటాడు, ఎలాంటి ఆచరణ కలిగి ఉంటాడు, ఆ సమాధి అంటే ఏమిటి అనేది మనం ముందు రాబోయేటువంటి విషయంగా వస్తుంది. ఆ సమాధి మార్గానికి త్రావగా ఈ సాహిత్యం అంతా కూడా ఇక్కడ సాగుతూ ఉన్నటువంటి విధానము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.